బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కార్మికులు వేతనాల పెంపు డిమాండ్తో షూటింగ్లు బంద్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమ్మెపై నిర్మాతలు యూనియన్లు కలిసి చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా 24 క్రాఫ్ట్ యూనియన్ నేతలు బంద్కు పిలుపునిచ్చారు. దీంతో ఈరోజు చర్చల అనంతరం ఫిల్మ్ ఛాంబర్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఫిల్మ్ ఛాంబర్ నుంచి అనుమతి లేకుండా షూటింగ్లు చేయవద్దని ఆదేశించింది. అలాగే ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్లతో ఎవరు సంప్రదింపులు చేయవద్దని తెలిపింది. అవుట్డోర్ యూనిట్లు, స్టూడియోల్లో షూటింగ్లకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఛాంబర్ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ హెచ్చరికలు జారీ చేశారు. కార్మికుల వేతనాలు పెంపు డిమాండ్తో షూటింగ్ల బంద్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమ్మెపై నిర్మాతలు యూనియన్లు కలిసి చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా 24 క్రాఫ్ట్ యూనియన్ నేతలు బంద్కు పిలుపునిచ్చారు. దీంతో ఈరోజు చర్చల అనంతరం ఫిల్మ్ ఛాంబర్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఫిల్మ్ ఛాంబర్ నుంచి అనుమతి లేకుండా షూటింగ్లు చేయవద్దని ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఈ పంచాయతీ ఇప్పట్లో తెగేటట్టు లేదు. గతంలో 2 రోజుల క్రితం చిరంజీవి కూడా చెప్పారు, ఇది ఒకవేళ పరిష్కారం సమస్య కాకపోతే దానికి ముందడుగు వేసి పరిష్కరించే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏం జరగబోతుంది అసలు సినీ ఇండస్ట్రీలో? థ్యాంక్ యూ నాగ్. టాలీవుడ్కి సంబంధించినటువంటి షూటింగ్స్ బంద్ అయ్యి నేటికి 5వ రోజు అవుతుంది. ఈ 5వ రోజు అయినా కూడా చర్చలు సఫలం అవుతాయని కూడా అందరూ భావించారు. అయితే ప్రస్తుతానికి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి చర్చల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఫిలిం ఛాంబర్ చాలా సీరియస్గా ఈరోజు ఒక ప్రకటన చేసింది. ఫిలిం ఛాంబర్ పెద్దలు కానీ, ఫిలిం ఛాంబర్కి సంబంధించిన నిర్మాతలు, గిల్డ్కి సంబంధించిన నిర్మాతలు కానీ ఈ ఫెడరేషన్ నాయకులతోటి చర్చలు జరపొద్దు, షూటింగ్స్లు ఈ రోజు నుండి ఎక్కడి నుండి అక్కడికి బంద్ చేయండి, ఫిలిం ఛాంబర్ నిర్ణయాన్ని మీరందరూ పాటించాలని దీనికి సంబంధించిన అందరికి కూడా ఒక హుకుం జారీ చేసింది. ఆ చర్చల్లో విషయం ఏంటంటే వాళ్ళకి 30% వేతనాలు, మనం ప్రతిరోజు చెప్పుకుంటాం 30% వేతనాలు, అదే రోజు వాళ్ళు పేమెంట్లు ఇవ్వాలని. అయితే దీనికి వీళ్ళు ససేమీరా తగ్గమంటారు. అయితే పర్సెంటేజ్ కొంత పెంచుతాము, ఇంత పంచలేము, ప్రస్తుత పరిస్థితులు బాగలేవు, సినిమాకి సంబంధించినటువంటి బడ్జెట్ ఎక్కువైపోతుంది, కలెక్షన్స్ తక్కువ ఉన్నాయి, సో ఓటీటీ మార్కెట్ కూడా తగ్గిపోయింది, థియేటర్లకు జనాలు వచ్చే పరిస్థితి లేదు, ప్రస్తుతానికి మనం షూటింగ్లు చేసుకుంటున్నాం. చిన్న నిర్మాతలు మాత్రం ముఖ్యంగా దాదాపు 250 సినిమాలు రిలీజ్ అయితే దాదాపు 70-80 సినిమాలు మాత్రమే పెద్ద హీరోలే ఉంటున్నాయి. మిగతా సినిమాలన్నీ కూడా చిన్న సినిమాలు రూపొందుతున్నాయి. ఈ చిన్న సినిమాలు ఈ యొక్క వేతనాలు పెంచినట్లయితే వ్యవస్థ కాదు, ఇండస్ట్రీ మొత్తం కూడా కుప్పకూలే పరిస్థితి ఉంది, సినిమాలు తీసే పరిస్థితి ఉండదు. తద్వారా మీరే నష్టపోతారు, కార్మికులకు పని లేకుండా వెళ్ళిపోతుంది. దీన్ని ఆలోచించండి. ఒక దాపాలుగా ఒక తర్వాత ఒక 6 మంత్స్కి వారో 1 మంత్కి ఒకసారి ఒక 5% పెంచుకుంటూ వెళ్దాము. ఒక్కసారి 30% అంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అయితే ఎంతకి కూడా ఇటు చిరంజీవి, ఇటు బాలకృష్ణతో కూడా ఇరు వర్గాలు, ఇటు నిర్మాతలు కావచ్చు, ఫెడరేషన్ నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళు చర్చలు జరుపుతున్నారు. వాళ్ళు కూడా ఇది ఇరువాదనలు విన్నారు. తర్వాత వారు కూడా చెప్పిందంటే ఇప్పటికిప్పుడు షూటింగ్లు బంద్ చేసి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని కార్మికులకు హితవు పలికారు. మీకు ఏదైనా డిమాండ్స్ ఉంటే ఖచ్చితంగా ఫిలిం ఛాంబర్ నాయకులతోటి, పెద్దలతోటి మీరు రెగ్యులర్గా మాట్లాడండి. ఒక సయోధ్యకు వచ్చి మీకు కావాల్సినటువంటి వేజెస్ తీసుకోండి, కానీ ఇట్లా షూటింగ్స్ బంద్ చేయడం వల్ల కోట్ల రూపాయల నష్టం వస్తుందని చెప్పారు. అంతేకాకుండా మన విశ్వప్రసాద్ కూడా ఒక నాంపల్లి కోర్టులో కూడా ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఎవరైతే నాయకులు ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు పంపించడం జరిగింది. మీ వల్ల రోజుకు 1.5 కోటి నేను నష్టపోతున్నాను, దీనివల్ల ఈ 5 రోజుల నుంచి 12 నుంచి 15 కోట్ల రూపాయలు నష్టపోయాను, ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు, మీ వల్ల సినిమాలు మేము డేట్స్ అన్నింటినీ కూడా చేసుకొని లాక్ చేసుకుంటే ఉన్నటువంటి షూటింగ్లు బంద్ చేస్తారా అని చెప్పేసి వారు అంటున్నారు. మీరు నిజంగా ఇంకో విషయం ఏంటంటే, నిర్మాతలు చెప్పే విషయం ఏంటంటే, మీరు తలగ్గకపోతే మీ సినిమాలు
చేయకపోయినా పర్లేదు, మాకు ఇబ్బంది లేదు. అవసరమైతే కన్నడ ఇండస్ట్రీలు చేసుకుంటాం, తమిళ ఇండస్ట్రీలు చేసుకుంటాం, అవసరమైతే బాలీవుడ్ వైపు చేసుకుంటాం, కానీ మీకు పిలిచే పరిస్థితి లేదు. మేము కొత్త వాళ్ళని కూడా అపాయింట్ చేసుకుంటాం, ఇండస్ట్రీ నుంచి కూడా చేసుకుంటాం. ఇండస్ట్రీ నిర్ణయాన్ని కనీసం మీరు పాటించట్లేదు. మీదే ఒకే వాదనతో ఉన్నారు. 30% కావాలనే వాదన ఇది సరైంది కాదు. ఒక 5% ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకోండి. ఆ తర్వాత మనం ఒకరి తర్వాత మనం పెంచుకుంటూ వెళ్దాము. దీనివల్ల భారం అవుతుందని చెప్పారు. అయితే కార్మికులు మాత్రం ఎంతకీ వారు దిగే పరిస్థితి లేదు. ఎంతమంది హీరోలు చెప్పినప్పటికీ, ఈ లేబర్ కమిషన్ చెప్పినప్పటికీ, ఇలా కోమటిరెడ్డి కూడా ఈ విషయంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా, తెలంగాణ సంబంధించినటువంటి మినిస్టర్ కూడా దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా వారు ఒకటే వాదన, మా ఖచ్చితంగా హీరోల రెమ్యునరేషన్స్ కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు, మాకు 30% పెంచితే నష్టం వచ్చింది, హీరోలను తగ్గించుకోమనండి, అవసరమైతే కార్వాలను తగ్గించుకోండి, హీరోయిన్లు తగ్గించుకోనండి, టెక్నీషియన్స్కి సంబంధించిన వాళ్ళు తగ్గించుకోమనండి, కోట్ల రూపాయల రెమ్యునరేషన్ వాళ్ళకి, చిన్న చిన్న వేతనాలు కార్మికులకు, కష్టపడే కార్మికులు మాత్రం మీరు 30% పెంచడానికి మీకు ఇష్టం లేదా అని చెప్పేసి వారు కూడా రివర్స్ కౌంటర్ వేస్తున్నారు. దీనికి నిర్మాతలకైతే మింగుడు పడట్లేదు. ముఖ్యంగా గిల్డు నిర్మాతలు మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. అవసరమైతే ఇండస్ట్రీకి సంబంధించి మీరు చేయకపోయినా పర్లేదు, కానీ పక్క ఇండస్ట్రీ షూటింగ్లు చేసుకుంటాం, సినిమాలు చేసుకుంటాం అంటున్నారు. ఛాంబర్ ఈ నిర్ణయం తీసుకోవడం ఈ మధ్యకాలంలో ఈ ఛాంబరు వారితో చర్చలు జరపొద్దు, అసలు వారికి సంబంధం లేదు, వారితో డిస్కస్ చేసే ఇప్పటిదాకా వారు కూడా పొద్దున సాయంత్రం మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద హీరోలు చెప్పినా ఏమట్లేదు, ఇండస్ట్రీ పెద్దలు చెప్పిన ఉండట్లేదు, నిర్మాతలు చెప్పిన ఉండట్లేదు. మీరు ఇంత పట్టుబట్టి ఉంటే మీతో అవసరం లేదని ఛాంబర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. కార్మికుల గురించి కూడా ముఖ్యంగా మీ గురించి ఆలోచిస్తున్నాం. మీరు పర్వాలేదు నాయకులు, చాలామంది కార్మికులు పని లేక ఇబ్బంది పడుతున్నారు అంటే, వీళ్ళ నిర్మాతలు చెప్పిందంటే పనిచేసే వాళ్ళని దాడులు చేస్తారు, కానీ తగ్గించే పరిస్థితి లేదు. కనీసం ఇంత పర్సెంటేజ్ విషయంలో కూడా కొంచెం తగ్గేటట్టు నిర్ణయాలు లేవు, కావాలని తీసుకుంటున్నారు. దీనివల్ల ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న విషయం ఏంటంటే, చాలామంది ఇండస్ట్రీకి టెక్నీషియన్స్ కొత్త వారిని, కొత్త టాలెంట్ని రాకుండా ఈ యూనియన్ నాయకులే వాళ్ళు పెద్ద దాని సభ్యత్వం కోసం లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ లక్షల రూపాయలు కట్టలేక కూడా ఈ టెక్నీషియన్స్ కూడా ఇండస్ట్రీ వైపు రావట్లేదు. మనకు సరైనటువంటి స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా దూరం అవుతున్నారు. ఇది ఈ ఇండస్ట్రీని భ్రష్టు పట్టించడానికి కూడా ఈ కార్మిక నాయకులే ముఖ్య కారణం అని చెప్పేసి కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం మాత్రం ఒక రక సంచలనమైన నిర్ణయమే. ఈ నిర్ణయంతో షూటింగ్లు ఈ 2 రోజుల్లో, ఈ 3 రోజుల్లో అయ్యేటట్లు అనిపించట్లేదు. ఖచ్చితంగా ఇంకొక వారం రోజులు కూడా పొడిగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ విషయంలో పెద్ద హీరోలు తలుచుకొని రేపటికి రేపేమన్నా చర్చలు జరిగితే తప్ప ఫిల్మ్ ఛాంబర్ మాత్రం చర్చలు వాళ్ళతో ఇప్పుడు చేసేటట్టు లేదు. షూటింగ్లకు కూడా, నిర్మాతలకు కూడా అందరికీ మెసేజ్లు పంపించారు. మా అసోసియేషన్కి 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపించారు. షూటింగ్స్ ప్రస్తుతానికి బంద్ అవుతున్నాయి, మీరు ఎటువంటి షూటింగ్లు పెట్టుకొని ఇబ్బంది పడొద్దు, దీనివల్ల నష్టపోవద్దు, మీకు చెప్పే వరకు ఎవరితో మాట్లాడద్దు, ఎక్కువ పెట్టి ఈ సినిమాలు ఎవరైతే రెమ్యునరేషన్స్ ఇచ్చి మీరు షూటింగ్ చేయించుకుంటే మీపై యాక్షన్ తీసుకుంటారు, రేపు భవిష్యత్తులో మేము మీకు కోఆపరేట్ చేయము, తర్వాత రేపు ఏదైనా లీగల్ ఇష్యూస్ వస్తే కూడా మేము దీనికి దూరంగా ఉంటాము అని వాళ్ళందరికీ మెసేజ్లు రూపంలో, అలాగే ప్రకటన రూపంలో కూడా చెప్పారు. దాదాపు 100% రేపటి నుంచి షూటింగ్స్ కూడా జరిగేటువంటి అవకాశం లేదు. దాదాపు ఎప్పుడైతే వీళ్ళు ఎవరైనా ఒకరు తగ్గి, కార్మికులు, ముఖ్యంగా కార్మికులే దీన్ని పట్టుబడుతున్నారు కాబట్టి కార్మికుల నాయకులు తగ్గి ఏమైనా ఛాంబర్తో చర్చలు జరిపితే తప్ప ఈ యొక్క ఇష్యూకి తెరపడట్లేదు. ఖచ్చితంగా ఈ పరిస్థితులు చూస్తుంటే మరి రాబోయే రోజులు ఒక వారం పాటు ఇవి ఉండేటటువంటి, ఈ షూటింగ్లు బంద్ ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది నాకు. థ్యాంక్ యూ అశోక్.